హాయ్ ఎవ్రీబడి, నా పేరు కె వేణుగోపాల్ రెడ్డి. కర్నూలు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ నందు అర్థమెటిక్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈరోజు కానిస్టేబుల్ మెయిన్స్ గ్రాండ్ టెస్ట్ 16 సంబంధించినటువంటి అర్థమెటిక్ విభాగంలో క్వశ్చన్లకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాము. ఈ గ్రాండ్ టెస్ట్ 16లో మనకు 136 క్వశ్చన్ నుంచి 162 క్వశ్చన్ వరకు అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్లు మనం ఈరోజు క్వశ్చన్ వైజ్గా చేస్తూ పోదాం. సో అందరూ ఫాలో కావాల్సిందిగా కోరుచున్నాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 136. క్వశ్చన్ నెంబర్ 136లో 9 3 7 x 8 y 7 అను సంఖ్య 11 చేత భాగించబడితే ఎక్స్ ప్లస్ వై యొక్క గరిష్ట విలువ ఎంత? ఈ క్వశ్చన్ అడిగాడు. 9 3 7 x 8 y 7 అను సంఖ్య 11 చేత భాగించబడితే ఎక్స్ ప్లస్ వై యొక్క గరిష్ట విలువ ఎంత? సో ఈ క్వశ్చన్లో 11 చేత భాగించబడాలి అన్నాడు కాబట్టి ఏదేని సంఖ్య 11 చేత భాగించబడాలి అంటే బేసి స్థానాల మొత్తం నుంచి సరి స్థానాల మొత్తం తీసివేస్తే వచ్చే ఫలితము 0 లేదా 11 యొక్క గుణిజాలుగా ఉండాలి. కాబట్టి బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం, బేసి స్థానాల మొత్తం మైనస్ సరి స్థానాల మొత్తం ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 11 యొక్క గుణిజాలుగా ఉండాలి. కావున ఇందులో బేసి స్థానాలు మనం గుర్తించినట్లయితే 9 7 8 7, సరి స్థానాలు 3 x y. సో బేసి స్థానాల మొత్తం అంటే 9 ప్లస్ 7 ప్లస్ 8 ప్లస్ 7 మైనస్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఫలితం మనకు ఏం రావాలంటే 0 కానీ 11 యొక్క గుణిజాలు కానీ రావాలి. కావున మనము ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సినటువంటి ఎక్స్ ప్లస్ వై విలువ కనిష్టం కానీ, ఇక్కడ క్వశ్చన్లో కనిష్ట విలువన గరిష్ట విలువ అనేది ముందు చూసుకోవాలి. మన క్వశ్చన్లో గరిష్ట విలువ కనుక్కోమన్నాడు కాబట్టి మనము ఆప్షన్ ఒకసారి గమనించినట్లయితే 1వ ఆప్షన్ 6, 2వ ఆప్షన్ 28, 3వ ఆప్షన్ 11, 4వ ఆప్షన్ 17. ఈ ఆప్షన్లు గమనించినట్లయితే ఇందులో గరిష్ట విలువ 28 ఉన్నది. కావున ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో మనం కనుక 28 సబ్స్టిట్యూషన్ చేయాలా అన్న ఐడియా వచ్చినప్పుడు ముందు ఎక్స్ వైలు అన్నవి అంకెలు కాబట్టి ఏ 2 అంకెలను కూడినా కూడా మనకు 28 వచ్చే అవకాశము లేదు. కావున 28 అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కు ఆన్సరు కాదు. నెక్స్ట్ గరిష్ట విలువ 28 తర్వాత మనకు ఉన్నటువంటి ఆప్షన్లో 17 అనేది గరిష్ట విలువగా ఉంది. 28 తర్వాత ఏవేని 2 అంకెలు కూడినా 17 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో మనం 17 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 17 రాస్తే 9 1 7 16, 16 1 8 24, 24 1 7 31 మైనస్ ఆఫ్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 17 రాస్తే 3 ప్లస్ 17. దట్ మీన్స్ 31 మైనస్ 20. 31లో 20 పోతే 11 వచ్చింది. కాబట్టి సో ఈ సంఖ్య ఎక్స్ ప్లస్ వై ప్లేస్లో 17 కనుక ప్రతిక్షేపిస్తే 11 చేత భాగించబడుతుంది. కావున సో మనకు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 17 అనేది
సరైన సమాధానము వస్తుంది. 17 కంటే చిన్న విలువలు 6, 11 మనకు ఆప్షన్స్లో ఉన్నాయి, కానీ వీటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువలన అనగా మనకు అడిగిన క్వశ్చను గరిష్ట విలువ కనుక్కోమన్నాడు కాబట్టి 17 కంటే గరిష్ట విలువలు ఇంకా లేవు కాబట్టి ఈ క్వశ్చన్కు 136వ క్వశ్చన్కు ఎన్నో ఆప్షన్ సరిపోతుందంటే 4th ఆప్షన్ సరిపోతుంది. కావున 136కు ఆప్షన్ నెంబర్ 4గా కన్సిడర్ చేయాలి. రైట్, దిట్ ఈస్ ద 136th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 137. క్వశ్చన్ నెంబర్ 137. ఒక సంఖ్యను వరుసగా 3, 5 మరియు 8లతో భాగిస్తే వచ్చు శేషాలు వరుసగా 1, 4 మరియు 7. అంటే ఈ క్వశ్చన్లో ఒక సంఖ్యను మొదట ఎవరితో భాగించమన్నాడంటే 3తో, తర్వాత 5తో, తర్వాత 8తో. 3తో భాగించినప్పుడు శేషం 1 రావాలి, 5తో భాగించినప్పుడు శేషం 4 రావాలి, 8తో భాగించినప్పుడు శేషం 7 రావాలి. మనకు ఇక్కడ సంఖ్య ఎంతో తెలియదు. ఆ సంఖ్య కనుక్కున్న తర్వాత మనకు అడిగే క్వశ్చన్ ఏమడిగాడంటే, ఒకవేళ భాజకాల వరుసను తలక్రిందులుగా చేస్తే వచ్చు శేషాలు ఎంత? భాజకాల వరుసను అంటే 3, 5, 8లతో భాగించకుండా 8, 5, 3లతో భాగిస్తే వచ్చు శేషాలు ఎంత? సో ఇక్కడ మనకు ఈ క్వశ్చన్ నెంబర్ 137. సో ముందు మనం సంఖ్యను కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఎప్పటికైనా చివరి భాగఫలం 1 అని అనుకుంటే మనము ఇప్పుడు మనకు వాజ్నీయత సూత్రం ప్రకారము విభాజకము ఈజ్ ఈక్వల్ టు భాజ్యము ఈజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఆ సూత్రం ప్రకారం చూస్తే ఇది విభాజకము, ఇది భాగఫలము, ఇది శేషం. 8 1 8, 8కి 7 కలిపితే 15. మళ్ళా ఇది విభాజకము, ఇది భాగఫలము, ఇది శేషం. 15 5ల 75, 75కు 4 కలిపితే 79. మళ్ళా ఇది విభాజకము, ఇది భాగఫలము, ఇది శేషం. 3 × 79 ప్లస్ 1. 3 9ల 27, 3 ఏళ్ళ 21, 1 2, 23. 237కు 1 కలిపితే 238. సో ఫైనల్గా మనకు సంఖ్య ఎంత వస్తుందంటే 238 వస్తుంది. దేర్ఫోర్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 238. ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇదే సంఖ్యను భాజకాల వరుసను తలక్రిందులుగా చేసి భాగించాలి. అంటే దాని అర్థం ఏంటంటే 238 అనే సంఖ్యను తలక్రిందులు అంటే 3, 5, 8కి బదులుగా 8, 5, 3తో భాగిస్తే వచ్చు వరుస శేషాలు ఎంత? మొదట మనము 8తో భాగించాలి, తర్వాత 5తో భాగించాలి, తర్వాత 3తో భాగించాలి. వచ్చే వరుస శేషాలు రాయాలి. 8తో భాగించినట్లయితే మనకు 8 రెంట్ల 16 అంటే 7 మిగులుతుంది. 78, 8 9ల 72, 78లో 72 పోతే 6 శేషం. నెక్స్ట్ 5తో భాగించినప్పుడు 5ల 5ల 25, 5ల 5ల 25, 29లో 25 పోతే 4 శేషం. నెక్స్ట్ 3తో భాగిస్తే 3 1 3, 5లో 3 పోతే 2 శేషం. కాబట్టి 238ని 8, 5, 3లతో భాగించినప్పుడు వచ్చు వరుస శేషాలు 6 4 2. దేర్ఫోర్ వరుస శేషాలు 6 4 2. మనకు ఇక్కడ ఎన్నో ఆప్షన్ సరిపోతుందంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 138 క్వశ్చన్ నెంబర్
138. Question number 138 లో T2 plus T3 is equal to 8. T2 plus T3 is equal to 8. T2 plus T3 is equal to 8. T3 plus T7 is equal to 14. అయితే అంక శ్రేణిలోని 11వ పదము ఎంత? 11వ పదము అనగా T11 is equal to క్వశ్చన్ మార్క్. ఇది అంక శ్రేణి అన్నాడు కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని అర్థం. అంక శ్రేణిలోని రెండవ పదానికి సూత్రం T2, T3, T3, T7. మొదటి దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే, రెండవ దాన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే, మనం ఇక్కడ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసినట్లయితే T3 ప్లస్ T7 మైనస్ ఆఫ్ T2 ప్లస్ T3 is equal to 14 minus 8. That means that T3 minus T3 gets cancelled, plus T3 minus T3 gets cancelled. T7 minus T2 is equal to 14 minus 8, 6. The formula for T7 is A plus 6D, and T2 formula A plus D is equal to 6. So plus A minus A gets cancelled, 6D minus D, that means 5D. 5D is equal to 6. Plus A minus A gets cancelled, 6D minus D, 6D లో minus D పోతే 5D, 5D is equal to 6, D is equal to 6/5. సో మనకు D means పదాంతరం 6/5 వచ్చింది కాబట్టి ఈ D విలువ తీసుకెళ్ళి 1వ సమీకరణంలో కానీ 2వ సమీకరణంలో కానీ ప్రతిక్షేపిస్తే మనకు ఏ విలువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకోసం 1లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా 2లోనే సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నేను తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. T2 మీన్స్ A plus D, T3 means A plus 2D. A plus 2D is equal to 8. That means A plus A, 2A, D plus 2D, 3D is equal to 8. 2A plus 3 into D బదులు 6/5 ప్రతిక్షేపిస్తే is equal to 8. 5 LCM కాసాగు తీసుకుంటే 5 రెంట్ల 10A ప్లస్ 3 ఆర్ల 18/5 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ రాస్తే మనకు 10A ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 5 8ల 40, 10A ఈజ్ ఈక్వల్ టు 40 మైనస్ 18, 10A ఈజ్ ఈక్వల్ టు 40 minus 18 means 22. A is equal to 22/10. That means 2 11ల 2 5ల. ఏ విలువ వచ్చేసి 11/5 వచ్చింది, D విలువ వచ్చేసి 6/5 వచ్చింది. సో ఏ ఉంది, D ఉంది కాబట్టి మనం T11 కనుక్కుంటే T11కు ఫార్ములా వచ్చేసి A ప్లస్ 10D. ఏ ప్లేస్లో 11/5 ప్లస్ 10 ఇంటూ D ప్లేస్లో 6/5. దట్ మీన్స్ 5 ones 5 ఒకట్ల 5 రెంట్ల 11/5 ప్లస్ 2 ఆర్ల 12. సో మళ్ళా 5 కాసాగు తీసుకుంటే 11 ప్లస్ 12 5ల 60, 11కు 60 కలిపితే 71/5, 71/5. మనకు ఫైనల్గా ఈ 71/5 అనేది ఎన్నో ఆప్షన్లో కనిపిస్తుందంటే 3rd ఆప్షన్లో కనిపిస్తుంది. సో
సో 138th క్వశ్చన్కు ఆప్షన్ నెంబర్ 3గా సరిపోతుంది. 71/5 అనే ఆన్సర్ రావాలి. దిస్ ఈస్ ద 138th ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 139. క్వశ్చన్ నెంబర్ 139. ఈ క్వశ్చన్ మనకు సంభావ్యత మీద అడిగారండి. రెండు పాచికలను ఒకేసారి దొర్లించిన ఆ రెండింటిపై వచ్చే సంఖ్యల యొక్క లబ్ధము సరి సంఖ్య అయ్యే సంభావ్యత ఎంత? ఇక్కడ అడిగిన క్వశ్చన్ రెండు పాచికలు అంటే 2 dice థ్రోన్ ఎట్ ఏ టైం. రెండు పాచికలు ఒకేసారి దొర్లిస్తే మనకు ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్ మీన్స్ రెండు పాచికలు దొర్లించినప్పుడు వచ్చే అవుట్కమ్స్ 6 పవర్ ఆఫ్ n ఫార్ములా వాడినట్లయితే, సో రెండు పాచికలు కాబట్టి 6 స్క్వేర్ అనగా n ప్లేస్లో 2 రాయాలి. ఒక పాచిక అంటే n ప్లేస్లో 1 రాయాలి. రెండు పాచికలు కాబట్టి n ప్లేస్లో 2 రాస్తే 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. టోటల్ 36 అవుట్కమ్స్ ఉంటాయి, అంటే 36 పాసిబిలిటీ అవుట్కమ్స్ ఉంటాయి. మనకు కావాల్సింది సంఖ్యల యొక్క లబ్ధము సరి సంఖ్య అయ్యే సంభావ్యత. అంటే సంఖ్యలను లబ్ధం చేస్తే సరి సంఖ్య రావాలి. మరి దాన్నే ఎన్ ఆఫ్ ఈ అని కూడా అంటాము. సో ఇందులో మనకు ఏమేమి తీసుకోవాలంటే లబ్ధం చేస్తే సరి సంఖ్య రావాలి. సో 1తో మనం లబ్ధం చేస్తే 1 2 1 2 జా 2, 1 4 1 4 జా 4, 1 6 1 6 జా 6. అంటే కేవలము 1 2 1 4 1 6 అంటే 1 కాంబినేషన్లో 3 మాత్రమే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా 2 అనే సరి సంఖ్య కాబట్టి 2 కాంబినేషన్లో సరి సంఖ్య ఇంటూ ఎనీథింగ్ చేసిన సరి సంఖ్య వస్తుంది కాబట్టి 2 కాంబినేషన్లో మనకు 6 అవుట్కమ్స్ వస్తాయి. 2 కాంబినేషన్లో మనకు కావాల్సినటువంటి. అదే 3 కాంబినేషన్ తీసుకుంటే 3 2 3 2 జా 6, తర్వాత 3 4 జా 12, తర్వాత 3 6 జా 18. ఇక్కడ కూడా 3 కాంబినేషన్స్ వస్తాయి. అదేవిధంగా 4 కాంబినేషన్లో తీసుకున్నట్లయితే 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఇంటూ ఎనీథింగ్ మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా 6 కాంబినేషన్స్ వస్తాయి. అదే 5 కాంబినేషన్లో తీసుకున్నట్లయితే 5 2 జా 5 4 జా 5 6 జా. దట్ మీన్స్ 5 2 జా 10, 5 4 జా 20, 5 6 జా 30. ఇవి కూడా ఈవెన్ నెంబర్స్ వస్తాయి కాబట్టి 5 కాంబినేషన్లో 3 వస్తాయి. సో 1 కాంబినేషన్లో 3 వస్తాయి, 2 కాంబినేషన్లో 6 వస్తాయి, 3 కాంబినేషన్లో 3 వస్తాయి, 4 కాంబినేషన్లో 6 వస్తాయి, 5 కాంబినేషన్లో 3 వస్తాయి. 6 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ కూడా 6 వస్తాయి. అంటే ఆడ్ నెంబర్ తీసుకున్నప్పుడల్లా 3 పేర్స్ వస్తాయి, ఈవెన్ నెంబర్స్ తీసుకున్నప్పుడల్లా 6 పేర్స్ వస్తాయి. కాబట్టి టోటల్గా మనకి ఎన్ని వస్తాయంటే 3 3 3 3 3 జా 9, 6 6 6 6 3 జా 18, 9 ప్లస్ 18 టోటల్ 27 మనకు వస్తాయి. సో ఫైనల్గా ఎన్ ఆఫ్ ఈ ఎంత తీసుకోవాలంటే 27గా తీసుకోవాలి. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 27. నౌ ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఎన్ ఆఫ్ ఈ తీసుకోవాలి. టోటల్ అవుట్కమ్స్ అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ తీసుకోవాలి. సో ఎన్ ఆఫ్ ఈ వచ్చేసి 27, ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 36. సో మనం 9తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 9 3 జా పోతుంది, 9 4 జా పోతుంది. కాబట్టి 139 యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే 3/4. ఇది మనకు ఎన్నో ఆప్షన్లో దొరుకుతుందంటే ఆప్షన్ నంబర్ 2లో దొరుకుతుంది. సో ఫైనల్గా 139కు ఆప్షన్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్ అని అర్థం. రైట్. నెక్స్ట్ 140th క్వశ్చన్ కూడా మనకు ప్రాబబిలిటీ పైన అడిగాడండి. సో 140 క్వశ్చన్.
ఈ క్వశ్చన్లో ఇది కూడా సంభావ్యత మీదనే అడిగాడు. ఒక డబ్బాలో 4 ఎరుపు రంగు, 5 ఆకుపచ్చ రంగు మరియు 6 తెలుపు రంగు బంతులు కలవు. ముందుగా మనం ఏం చేద్దామంటే ఆ డబ్బాలో మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయో కనుక్కుందాం. దట్ మీన్స్ ఎన్ ఆఫ్ ఎస్. 4 ఎరుపు అంటే 4 రెడ్, 5 ఆకుపచ్చ, 5 గ్రీన్, 6 తెలుపు రంగు, 6 వైట్. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 4 + 5 9, 9 ఒక 6, టోటల్గా 15 బంతులు ఉన్నాయండి. ఈ డబ్బాలోంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీసిన అంటే 15లోంచి మనం కేవలం ఒకే ఒక్క బంతిని తీయాలి, అనగా 15C1. దట్ మీన్స్ 15C1 ఎంత అంటే 15. సో ఒకటే తీయాలి కాబట్టి ఇక్కడ 1 రాసుకోవాలి. ఒకవేళ 2 బంతులు తీస్తే 2 రాసుకోవాలి. ఆ తీసే బంతి ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుదయ్యే సంభావ్యత ఎంత? ఇది ఫేవరబుల్ అంటే మనకు కావాల్సింది ఎరుపుదైనా పర్వాలేదంట, లేకపోతే అంటే ఆప్షనల్లీ ఎరుపుదొచ్చినా పర్వాలేదు లేదా ఆకుపచ్చదైనా పర్వాలేదు, అలాంటిది వచ్చే సంభావ్యత ఎంత అంటే మనకు కావాల్సింది ఫేవరబుల్ ఎన్ ఆఫ్ ఈ అండి. ఆ ఎన్ ఆఫ్ ఈలో ఎరుపుదైనా పర్వాలేదు, ఆకుపచ్చదైనా పర్వాలేదు. రెడ్ కలర్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి కాబట్టి ఆ రెడ్లోంచి ఒకటి తీసినా పర్వాలేదు, లేదా అన్నాడు కాబట్టి ఎప్పుడైతే లేదా అని అంటాడో అప్పుడు ప్లస్ యూజ్ చేయాలి, మరియు అన్నప్పుడు ఇంటూ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ప్లస్ వాడుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఎరుపు రంగుదైనా పర్వాలేదు లేదా ఆకుపచ్చ రంగుదైనా పర్వాలేదు. ఆకుపచ్చ అంటే గ్రీన్, గ్రీన్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి, ఇందులో ఒకటి తీసుకోవాలి. మరి 4C1 ఎంత అంటే 4, 5C1 ఎంత అంటే 5, 4 + 5 ఎంత అంటే 9. సో మళ్ళీ మనకు ప్రాబబిలిటీకి సూత్రం ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఈ, టోటల్ అవుట్కమ్స్ అంటే ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ వచ్చేసి 9, ఎన్ ఆఫ్ ఎస్ వచ్చేసి 15. 3తో కొట్లు కొడితే 3 ముళ్ళ 3 5. సో మనకు 140th క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 3/5. ఇక్కడ మనకు ఎన్నవ ఆప్షన్లో కనిపిస్తుందంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఫైనల్గా 140కి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్